మీరు యూఎస్లో ఉంటూ మీ పిల్లలు ఇక్కడ పుట్టిన వాళ్ళై వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ గురించి మీరు డబ్బులు సేవ్ చేయాలి అని అనుకుంటుంటే కనుక ఈ వీడియో మీకోసమే. మనకి ఇండియాలో ఎలా అయితే లోకల్ నాన్ లోకల్ కేటగిరీస్ ఉంటాయో ఇక్కడ కూడా ఇన్ స్టేట్ అవుట్ ఆఫ్ ది స్టేట్ అని కేటగిరీస్ ఉంటాయి. అంటే లెట్స్ ఇప్పుడు మీరు ఉంటున్న స్టేట్లో మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళాలంటే $10,000 ఫీజుగా పే చేయాల్సి ఉంటే వేరే స్టేట్లో వెళ్ళాలంటే కనుక మోర్ దాన్ డబుల్ ది అమౌంట్ అంటే అరౌండ్ 30,000 ఆర్ ఈవెన్ మోర్ కూడా కాలేజ్ ఫీజుగా పే చేయాల్సి వస్తూ ఉంటుంది. 529 ప్లాన్ అంటే ఏంటంటే మీరు అకౌంట్ కనుక ఓపెన్ చేస్తే అందులో ఎవ్రీ మంత్ ఎంతో కొంత అమౌంట్ దాస్తూ వెళ్ళొచ్చు. లెట్సే మీ పాపకో బాబుకో ఇప్పుడు 1 year ఉందనుకుందాం అండ్ 18 yearsకి వాళ్ళు కాలేజ్కి వెళ్తారు అన్నది కన్సిడర్ చేసుకుంటే ఇంకా 17 years ఉంది. సో ఇప్పటి నుంచి మీరు ఒక 529 ప్లాన్ అనేది ఓపెన్ చేసి దానిలో ఎవ్రీ మంత్ యాజ్ మినిమమ్ యాజ్ $25 అండ్ మ్యాక్సిమం మీరుంటున్న స్టేట్ బట్టి లిమిట్ మారుతుంది. కొంత అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటే 17 yearsలో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆ డబ్బులు హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీద, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీద అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ అంటే మీ పిల్లల కాలేజ్ ఏజ్ దగ్గరకు వచ్చే కొద్దీ కూడా లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆ డబ్బులు పెడతారు. 529 ప్లాన్లోని అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మనీ మీద మీకు వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉంటాయో అవి ట్యాక్స్ ఫ్రీ ఉంటాయి. కానీ దీనిలో చిన్న కండిషన్ ఏంటంటే అవి మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం మాత్రమే మీరు వాడాలి. రీసెంట్ టైమ్స్ వరకు కూడా కాలేజ్ ఎడ్యుకేషన్కి మాత్రమే యూజ్ చేయాలి అనే క్లాజ్ ఉండేది. కానీ ఇప్పుడు కిండర్ గార్డెన్ నుంచి 12th grade వరకు కూడా ఈ డబ్బులు మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అంటే జస్ట్ ట్యూషన్ ఫీ ఒక్కదాని కోసమే కాకుండా ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెంట్, ఫుడ్, స్టేషనరీ, బుక్స్, ల్యాప్టాప్ ఇలా అన్నిటి కోసం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్లో తీసుకునే కాలేజ్ కోర్సెస్ కోసం కూడా ఈ డబ్బులు యూజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఈ 529 ప్లాన్స్ అనేవి చాలా స్టేట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఒక ప్లాన్కి ఇంకొక ప్లాన్కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది స్టేట్స్ ఆఫర్ చేసే ఒక బెనిఫిట్ ఏంటంటే స్టేట్ ట్యాక్స్ డిడక్షన్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క 529 ప్లాన్ ఉంటుంది అండ్ దాని రూల్స్ అండ్ బెనిఫిట్స్ మారుతూ ఉంటాయి. సో మీరుంటున్న స్టేట్లో 529 ప్లాన్ డీటెయిల్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుని ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. లెట్స్ సే ఓవర్ ఇయర్స్ మీరు 529 ప్లాన్లో 80,000 సేవ్ చేశారనుకుందాం. కానీ మీ పిల్లలకి ఒక 50,000 దాకా స్కాలర్షిప్ వచ్చింది. ఆ అమౌంట్ని మీరు 529 ప్లాన్ నుంచి తీసి మీ పిల్లల రాత్ ఐఆర్ఏ అకౌంట్లోకి వేయచ్చు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ రాత్ ఐఆర్ఏ అకౌంట్ మీ పిల్లల పేరు మీద అట్లీస్ట్ 15 years యాక్టివ్గా ఉండాలి. అండ్ ఆల్సో ఆ 50,000 మీరు ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయలేరు. కరెంట్ లిమిట్ రాత్ ఐఆర్ఏ అకౌంట్కి 7,000 మాత్రమే వేయగలరు. సో అప్పుడు ఆ ఇయర్లో ఎంత లిమిట్ ఉంటుందో దాన్ని బట్టి ఎన్ని ఇయర్స్లో ఆ 50,000 మీ పిల్లల రాత్ ఐఆర్ఏకి మార్చగలుగుతారో అన్ని ఇయర్స్లో మార్చాల్సి ఉంటుంది. లెట్సే మీరు 529 ప్లాన్లో డబ్బులు సేవ్ చేశారు కానీ మీ పిల్లలు స్కాలర్షిప్స్తోనే చదివేసుకోవడం వల్ల ఆ డబ్బులు యూజ్ చేయకుండా ఉండిపోయాయి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీ పిల్లలు బెనిఫిషియరీస్ అవుతారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ గ్రాండ్ చిల్డ్రన్కి కూడా ఈ 529 ప్లాన్స్ని యాజ్ ఈజ్ మీరు గిఫ్ట్గా ఇచ్చేయచ్చు. లెట్స్ సే మీరు కొన్ని ఇయర్స్ సేవ్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయాలనుకోలేదు అంటే విత్డ్రా చేసేసుకోవాలనుకున్నారు అండ్ మీరు విత్డ్రా చేస్తున్నది నాన్ ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే లెట్స్ సే మీరు అప్పటిదాకా ఒక $50,000 సేవ్ చేసి దాని మీద $10,000 ఇంట్రెస్ట్ కనుక ఎర్న్ చేస్తే ఆ $10,000 మీద మీరు ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ 10% పెనాల్టీ పే చేసి ప్లాన్లోని మొత్తం డబ్బులన్నీ డ్రా చేసేసుకోవచ్చు. 529 అకౌంట్ని ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మార్చుకోవచ్చు. కానీ నిజానికి అది కొంత పెయిన్ఫుల్ ప్రాసెస్ అనే చెప్పాలి అండ్ సమ్ టైమ్స్ పెనాల్టీస్ కూడా ఉంటాయి. సో ఇది ఏ స్టేట్లో తీసుకున్నారో ఆ స్టేట్లోనే యూటిలైజ్ చేసుకోవడం వల్ల దీని మ్యాక్సిమం బెనిఫిట్ పొందొచ్చు.